ముక్కు మూసుకొని మోక్షం కోసం హిమాలయాల్లో తపస్సు చేసేవాడే యోగి అనుకుంటే ఆయన యోగి కాదు. అద్భుత విద్యలతో అనేక వస్తువులను సృష్టించి భక్తులను ఆశ్చర్యాంబుధిలో ముంచి తేల్చే మహాత్ముడు అనుకుంటే ఆయన మహాత్ముడు కాదు. కాషాయ వస్త్రాలను ధరించి మెడలో రుద్రాక్షలు, నొసట కుంకుమ విభూది రేఖలతో తేజరిల్లేవాడే మహానుభావుడనుకుంటే ఆయన మహానుభావుడు కాదు. జనజీవనానికి దూరంగా అడవిలో ఆశ్రమంలో ఏకాంతవాసం చేస్తూ మనుగడ సాగించేవాడే లోకోద్ధారకుడైన దైవాంశ సంభూతుడు అనుకుంటే ఆయన దైవాంశ సంభూతుడు కాదు. కాని లోకంలో ప్రజలకు ఒక యోగి, ఒక సద్గురువు పైకి ఎలా కనబడతారో, వేషభాషా వ్యవహారాల్లో ఎలా సంచరిస్తారో ఆయన ఆ విధంగా కనబడరు. ఒక్కోసారి టీషర్టుల్లో కనబడతారు, మరోసారి జీన్స్ ప్యాంటుల్లో దర్శనమిస్తారు, ఇంకోసారి శిష్యులతో వాలీబాల్ ఆడుతుంటారు. ఇవన్నీ కాక బీటిల్స్ సంగీతం వింటూనో, బాలమురళి పాట వింటూనో లయబద్ధంగా ఆయన తల ఊపే తరుణాలు ఉంటాయి. వీటికి తోడు మోటార్ సైకిల్ నడుపుతూ ప్రయాణిస్తుంటారు. అయితే అందరిలాగే ఆయనకి ఆశ్రమం ఉంది. ప్రకృతిని పరిరక్షించాలన్న ప్రేరణాత్మక చైతన్యం ఉంది. తనను తాను తెలుసుకొని మనిషి తనలోని ఆధ్యాత్మిక శక్తులను మేల్కొల్పాలన్న గాఢత ఉంది. ప్రకృతిని, ప్రజలను ఆరాధించడమే నిజమైన భక్తి అన్న తాత్వికత ఉంది. దేహాన్ని దేవాలయంగా భావించే పరిణతి ఉంది. ప్రజలంతా జీవన సాఫల్యాన్ని పొందడానికి అర్హులేనన్న నమ్మిక ఉంది. అందుకే ఆయన ప్రజల దృష్టిలో నిజమైన యోగి, తాత్వికుడు, మహాత్ముడు, ఆధ్యాత్మిక వికాసానికి బాటలు వేసే దివ్య జీవనుడు. ఆయనే జగ్గి వాసుదేవ్. ఆయన స్థాపించిన ఈషా ఫౌండేషన్ దివ్య జీవన మార్గదర్శిగా లక్షలాది భక్తుల నీరాజనాలందుకుంటోంది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న యోగ విద్యా కేంద్రాలు ఎందరి జీవితాలకు కొత్త వెలుగునిస్తున్నాయి. దేశ విదేశాల్లో ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు భారతీయ జీవన వైశిష్ట్యాన్ని చాటుతున్నాయి. సహజ సిద్ధ యోగ ఉత్కృష్టతను తెలియజేస్తున్నాయి. ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మికతకు కొత్త అర్థాన్నిస్తున్నాయి. తమిళనాడు కోయంబత్తూరు వనసీమల నుండి సాగుతున్న ఆ ఉదాత్త కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా పూల పరిమళంగా విస్తరిస్తున్నాయి. ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ 1957 సెప్టెంబర్ 3న మైసూర్లో జన్మించారు. తల్లి సుశీల, తండ్రి బివి వాసుదేవ్. జగ్గి వాసుదేవ్ 1985లో వివాహం చేసుకున్నారు. భార్య విజ్జి. అయితే ఆమె 1997 జనవరి 23న మరణించారు. జగ్గి వాసుదేవ్ మైసూర్ పాఠశాలలో చదువుకున్నారు. చిన్నతనం నుండే మామూలు పిల్లలకు భిన్నంగా ప్రవర్తించేవారు. One thing about my memory is I remember things which happened when I was just 3-4 months of age, when I was just an infant. నా బాల్యం గురించి చెప్పాలంటే చిరుప్రాయం నుంచి జరిగిన సంఘటనలన్నీ ఎందుకో నాకు గుర్తుండిపోయాయి. ఈ అపూర్వమైన ధారణ శక్తి నన్ను చిత్రమైన పరిస్థితిలోకి నెట్టింది. చంటి పిల్లాళ్లా ఉన్నప్పుడు నా చుట్టూ జరిగిన సంగతులన్నీ నా మదిలో ఇప్పటికీ మెదులుతున్నాయి. వీటి గురించి నేను చెప్పేటప్పుడు మా అమ్మ చాలా ఆశ్చర్యపోయేది. నువ్వప్పుడు చాలా చిన్నపిల్లాడివి కదరా. ఇలా నాలో నిబిడీకృతంగా ఉన్న ఈ అసాధారణ ధారణ నన్ను ఆలోచించేలా చేసింది. నేను 4 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పటి నుంచే నిత్యం ఆలోచనల్లో మునిగి తేలేవాణ్ణి. My thought process was almost కాబట్టే
నేను ఎప్పుడూ చంటివాణ్ణి కాదు, పెరిగి పెద్దవాణ్ణి కాలేదని అనుకుంటూ ఉంటాను. as I would think today. So the question is whether I never was a child or I never grew up. తల్లిదండ్రులు ఆ బిడ్డ ప్రవర్తనను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా ప్రోత్సహించేవారు. ఒక మామూలు పిల్లవాడికి భిన్నంగా ఉన్న అతనిలోని స్వేచ్ఛా ప్రియత్వాన్ని, విభిన్నతని అణచడానికి వారు ఏనాడూ ప్రయత్నించలేదు. 13వ ఏట నుండే వాసుదేవ్ యోగాభ్యాసం మొదలుపెట్టాడు. ప్రాణాయామాన్ని, యోగాసనాలను మల్లదిహళ్లి స్వామిగా పెరెన్నికగన్న శ్రీ రాఘవేంద్రరావు శిష్యరికంలో చేసేవాడు. One wants to know what ఓసారి సెలవుల్లో మా తాతగారి ఊరికి వెళ్ళాను. purpose of life. అక్కడ పిల్లలమంతా బావిలోకి దూకి పైకి వస్తూ ఆడుకుంటున్నాం. అప్పుడు ఒక 70 ఏళ్ల వ్యక్తి వచ్చి మాతో పోటీపడి మరీ దూకటం ప్రారంభించాడు. Look around. ఇదెలా సాధ్యం అని ప్రశ్నిస్తే యోగాతో అన్నీ సాధ్యం అన్నాడు. అలా నాకు యోగాతో పరిచయం ఏర్పడింది. If you get to know మంచికో చెడుకో యోగాతో పరిచయం ఏర్పడితే దాన్ని బాగా అభ్యాసం చేస్తే అది ఖచ్చితంగా మంచి ఫలితాలనే ఇస్తుంది. ఇది నా జీవితంలో మరిచిపోలేని ఒక స్మృతి శకలం. sometime, but after some time it doesn't work. 1978లో మైసూర్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి బిఏ డిగ్రీని లిటరేచర్లో పూర్తి చేశారు. డిగ్రీ చదివిన తరువాత కొన్నాళ్లు పౌల్ట్రీ వ్యాపారం చేశారు. అయితే ఎవరి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం. జగ్గీ వాసుదేవ్ జీవితంలో 25వ ఏట జరిగిన ఓ సంఘటన ఆయన జీవన గమనాన్నే మార్చివేసింది. ఆ అనుభవం తరువాత ఆధ్యాత్మిక అనుభూతులతో ఆయన జీవన సరళి మారింది. సాటి మానవాళికి సాయపడడంలోనే జీవితానికి నిజమైన అర్థం దాగి ఉందని బోధపడింది. One thing ఓ about రోజు చాముండి హిల్స్ కు వెళ్ళా. is ఎప్పట్లాగానే మామూలుగా ఒక పెద్ద రాతి మీద యథాప్రకారం కూర్చున్నాను. when I was just కళ్ళు తెరిచే ఉన్నాను. 3-4 months of age, కానీ కొద్దిసేపు అయ్యేసరికి నేను ఎక్కడున్నానో నాకే తెలియలేదు. which is not considered నేను normal. కేవలం ఆ రాతి మీద కూర్చుని లేను. Because of this memory, నేనే అంతటా వ్యాపించి ఉన్నట్లుగా it అనిపించింది, left me కనిపించింది. a certain నేను నా దేహంలో లేను. within myself. రాళ్లల్లో నేనే, చెట్లల్లో నేనే, భూమిలో నేనే, అంతటా విస్తరించి ఉన్నా. అన్నీ నేనే. And many నాకు times, తెలియకుండానే నా కళ్ళ వెంబడి I ధారగా definitely కన్నీరు think my కారుతోంది. mother would be shocked. She could అలా not ఎంతసేపు believe ఉన్నానో it. నాకే తెలీదు. How can you know? కొద్ది క్షణాల సేపే అనుకున్నాను, కానీ తీరా So, చూస్తే my memory సాయంకాలం was అయిపోయింది. always somehow ఇలా చాలా సార్లు జరిగింది. in some way. ఇది జరిగిన తర్వాత 3-4 రోజులు నిద్ర ఉండేది కాదు. ఏమీ తినలేను. దీనిని ఎవరితోనో పంచుకోవాలన్న తపన. చాలా మందితో మాట్లాడడం, చెప్పడం బాహ్య ఆంతరిక ఘర్షణను పోగొట్టింది. అలా నాలో ఆధ్యాత్మిక బీజాలు అంకురించాయి. 1982లో వాసుదేవ్ యోగా కార్యక్రమాలను ప్రారంభించారు. దేహమే దేవాలయమని, మంచి ఆరోగ్యమే ఆధ్యాత్మికోన్నతికి మూలాధారమని విశ్వసించి వాటినే ప్రచారం చేయసాగారు. ధ్యానము, ప్రాణాయామం ద్వారా మనుషులు తమ ఉనికిలోని పరిపూర్ణ జీవితాన్ని అందుకోవడం ఎలాగో ప్రవచించడం ఆరంభించారు. నెమ్మదిగా ఆయన కార్యక్రమాలు ప్రజల దృష్టిని ఆకర్షించడం ఆరంభించాయి. అదే సమయంలో వాసుదేవ్ ఆలోచనల్లోనూ కొన్ని గుణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. కేవలం యోగా కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజలకు సేవ చేయడంలో నిజమైన ఆధ్యాత్మికత దాగుందని భావించారు. ఫలితంగా తన కార్యక్రమాలను మరింత విస్తృతపరిచేందుకు 1992లో ఈషా ఫౌండేషన్ను ఆరంభించారు. వ్యక్తుల ఆంతరిక జీవన వికాసానికి, గ్రామీణ సౌభాగ్యానికి, ప్రకృతి పచ్చదనానికి, అనాథ బాలలు, కష్టాల్లో ఉన్న మహిళలకు సహాయపడేందుకు ఇంకా అనేక కార్యక్రమాలకు ఈ ఫౌండేషన్ ద్వారా అంకురార్పణ చేశారు. అంతేకాదు, విలువలతో కూడిన విద్య, ఆరోగ్యదాయకమైన సమాజ నిర్మాణమే లక్ష్యాలుగా ఆ ఫౌండేషన్ అడుగులు వేయడం ఆరంభించింది. సమాజంలోని వ్యక్తులు వేర్వేరు కాదు, ఒక మహాపదార్థపు అణువులు. కాబట్టి మానవ సేవ చేయటమంటే తనకు తాను మేలు చేసుకోవడమే. ప్రతి వ్యక్తి తన తోటివారి మేలు కోసం పనిచేస్తే తాను ఆ సామూహిక వ్యవస్థ వల్ల లాభపడతాడు. వేర్వేరు దారాలు సరిగ్గా పెనవేసుకుంటేనే కదా